హాయ్ అండి. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు రాజేష్ అనే వ్యక్తి గురించి మనం సంపూర్ణంగా ఉన్నటువంటి సమస్యలేంటి, తనకున్నటువంటి నష్టాలేంటి, కష్టాలేంటి, లాభాలేంటి, సుఖాలేంటి, అసలేంటి ఇతని పరిస్థితి ఏంటి అని ఒక చిన్న ఫజిల్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఫార్ములా అందరికీ పనిచేస్తుందండి. ఒకరికే కాదు, అందరికీ పనిచేస్తుంది. ఎందుకంటే ఏ నుండి జెడ్ వరకు ఇక్కడ ఆల్ఫాబెట్ ఇచ్చాను. ఈ ఆల్ఫాబెట్లో అన్ని వాల్యూస్ ఇక్కడ రాశారండి. మళ్ళీ డిస్టర్బ్ కావద్దని మీరు సొంతగా మీరు ఈ బాక్స్ కొట్టుకోవచ్చు. ఈ వాల్యూస్ అన్ని కూడా ఇలా 9 గదుల బాక్స్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు. రాజేష్ అనే పేరు ఉన్నది కాబట్టి అతని వాల్యూస్ వేసాను. మీ పేరు సురేష్ అనుకోండి, సురేష్ వాల్యూ కూడా ఇక్కడ రాశాను, చూసారా? ఎస్ అంటే 3, యు అంటే 6, ఈ అంటే 5, ఇక్కడ ఇవన్నీ చూసుకోండి అంత ఉంటాయి కాబట్టి ఆవిడ వేసుకొని ఈ బాక్స్ ఫిల్ చేసుకోవాలి. అంటే రాజేష్ అనే పేరులో ముఖ్యంగా ఇక్కడ ఆర్ అంటే 2 వచ్చింది, 2 వాల్యూ వేసాను. ఏ అంటే జే అంటే 1 వాల్యూ వేసాను, ఇక్కడ ఫిల్ చేశాను. ఈ అంటే 5 వేసాను. ఎస్ అంటే 3, హెచ్ అంటే 5 వేసాను కదా. మనకు ఎన్ని బాక్సులు ఫిల్ అయ్యాయి, ఎన్ని బాక్సులు ఫిల్ కాదు? 9 బాక్సులలో కేవలం 4 ఫిల్ అయ్యాయండి. ఆ 4 ఏం ఫిల్ అయ్యాయి? 1 వివాహం జరుగుతుందా రాజేష్కి, 1 ఫిల్ అయింది కాబట్టి జరుగుతుంది. సంతానం ఉంటుందా రాజేష్కి, 2 ఫిల్ అయింది, సంతానం ఉంటుంది. పుత్ర సంతానం ఉంటుంది, పౌత్ర అంటే పిల్లలు అమ్మాయి ఉంటారు, అబ్బాయి ఉంటారు. అట్లా సంతానం విషయంలో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఇద్దరు అబ్బాయిలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, సంతానం కంపల్సరీ ఉంటుంది. తర్వాత రిలేషన్షిప్ ఉంటుందా రాజేష్, మెయింటైన్ చేస్తాడంటే బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాడు. రిలేషన్షిప్ అనేది చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాడు. అంటే తల్లి తండ్రి అనుబంధం, పిల్లలు, భార్య, ఎదుటివాడు, పరవాడు, స్నేహితుడు, కొలీగ్ అని అందరితో కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి రాజేష్. రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ 5వ నంబర్ ఫిల్ అయింది. సొంత గృహం కట్టుకుంటాడా మరి ఇతను ఫ్యూచర్లో? ఎందుకు కట్టుకోడండి? తప్పకుండా కట్టుకుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి ద్వారా కట్టుకోవడం కానివ్వండి, లేదంటే తను కష్టపడి సంపాదించుకొని ఆ ఇంటిని నిలబెట్టుకోవడం కానీ తప్పకుండా సొంత గృహ నిర్మాణ యోగం అయితే కంపల్సరీ ఉంటుంది. ఉండదని లేదు, అసలే ఉంటుందండి. తర్వాత ఇక్కడ పాజిటివ్గా ఉన్నటువంటి వివాహము, సంతానము, రిలేషన్షిప్, సొంత గృహము, ఇవి పాజిటివ్గా ఉన్నాయి. మరి నెగిటివ్గా ఉన్నటువంటి నెంబర్లు ఏమున్నాయి? ఫిల్గా అన్నటువంటి రాజేష్ అనే పేరులో ఇక్కడ 4 ఫిల్ కాలేదు. 4 అంటే రుణబాధలు అని తెలియజేస్తుంది. ఉంటాయి, రుణబాధలు ఉంటాయి. రాజేష్కి ఎప్పుడూ సమస్యతోనే ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఏదైనా కూడా ఆర్థికంగా చాలా వరకు వెనకబడిపోతాడు. ఫ్యూచర్లో చాలా వరకు రుణబాధలతోనే ఇబ్బంది పడతాడు. అంటే అతను సంపాదించేది తక్కువగా, ఖర్చు 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే రుణబాధలలో పడిపోతాడు. కాబట్టి రుణబాధలు అనేది ఉంటాయి కంపల్సరీ. ఇక మైనస్ ఇంకొకటి 6వ నంబర్ చూడండి. 6వ నంబర్ చదువు. మోస్తరుగా చదువుకొని ఉంటాడు, చదువు లేదని కాదు. ఆయన డిగ్రీ వరకు, పీజీ వరకు, ఎంఎస్సీయో, పిహెచ్డియో ఏదైనా చదువు ఉంటుంది. కానీ ఆ చదువు దేనికి ఉపయోగపడుతుందంటే ఉద్యోగానికి కూడా ఉపయోగపడదు ఇతని చదువు. అంటే అతను చదివిన పెద్ద చదువులకు ఉద్యోగం, చిన్న ఉద్యోగం సంపాదించడం కానీ, అసలే ఉద్యోగం లేకుంటే ఏదైనా ఖాళీగా ఉండడం కానివ్వండి, లేదంటే చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగాలు చేయడం కానీ, చిన్న చిన్న శాలరీస్తో పనిచేయడం, చదువుకు తగ్గ ప్రతిఫలం అయితే లేదు ఇతనికి. తర్వాత 7వ నంబరు వ్యాపారాన్ని తెలియజేస్తుంది. వ్యాపారంలో చాలా వరకు నష్టాలే జరుగుతాయండి. మీరు ఎంత కష్టపడి వ్యాపారం చేసినా ఆ వ్యాపారం కొద్ది రోజులలో క్లోజ్ అయిపోతుంది. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, బాగా సంపాదించాలి, ఉన్నతంగా ఎదగాలి, 10 మందికి సహాయం చేయాలనే ఒక ధీమా మీద ఉంటాడు. కానీ ఏం లాభం? 7వ నంబరు ఖాళీగా ఉంది కాబట్టి నష్టాలు వాటిల్తాయి. అంటే ఇలా అన్నీ చెప్పానని మీరు వ్యాపారమే చేయకుండా ఉండొద్దండి. దానికంటూ ఒక టైం వస్తుంది. ఫస్ట్ మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీస్ మధ్య కోణంలో మీ పేరును ఆల్ఫాబెట్లో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు 180 డిగ్రీలోనే ఉంది. 180తోనే ఇవన్నీ సమస్యలు. కాకపోతే ఏంటంటే ఓన్లీ పేరు మీద చూశాను. ఇంకా వీరికి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మాత్రం అసలు అద్భుతంగా సెట్ చేయగలుగుతాను. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోరండి. ఏదైనా కూడా మీ జీవితం బంగారుమయంగా ముందుకు దూసుకొని వెళ్తుంది. ఏ కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ జీవితం అనేది కూడా ఒక మంచి పొజిషన్కి అయితే మీరు ఖచ్చితంగా వెళ్తారు. అది మీరు మీ కళ్ళారా చూడవచ్చు కూడా.
ఇకపోతే ఇక్కడ 8 అనారోగ్య సమస్యను చూపెడుతుంది. ఈ నంబర్ ఖాళీగా ఉంది. అంటే చీటికి మాటికి ఏదో హెల్త్ సమస్యలు రావడం, హాస్పిటల్‌లో చుట్టూ తిరగడం. ఒకవేళ హాస్పిటల్‌కెళ్ళిన స్కానింగ్‌లు తీసినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఏమీ లేదు బానే ఉన్నదంట. కానీ మానసిక ఒత్తిడి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తర్వాత వేళకి సరైన భోజనం చేయకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. దీనివల్ల ఎందుకంటే హెల్త్ అనేది కూడా దెబ్బతినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డ్రింక్ అనేది అవాయిడ్ చేయాలండి. మద్యపానం అనేది కూడా ధూమపానం గానీ, మద్యపానం గానీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ పేరులో పెట్టుకున్నటువంటి వారికి ఎందుకంటే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి. క్యాన్సర్స్ గానీ, అల్సర్స్ గానీ, తర్వాత మొండి రోగాలు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు గానీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్కహాల్‌ని తీసుకోవద్దు. ధూమపానం, మద్యపానం ఈ 2 కూడా దూరంగా ఉండడం మంచిది. అలా మొత్తానికి అవాయిడ్ చేయడమే మంచిది. ఇక మీరు ఏదో పండుగ ఏదైనా అకేషన్స్ ఉంటే ఇప్పుడు లైట్‌గా తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు, కానీ మొత్తానికి దాన్ని దూరంగా ఉండడమే మంచిది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత విదేశీ ప్రయాణాలు చేస్తే నష్టపోతాడు. విదేశాలలో ఎప్పుడైతే వీళ్ళు అడుగుపెడతారో అక్కడ ఏమాత్రం ప్రయోజనం లేక ఇండియాలో ఉన్న, విదేశాలలో ఉన్న ఒకే సంపాదన ఒకేలా అనిపిస్తుంది. కాబట్టి అతను ఫస్ట్ వెళ్ళిన సంవత్సరం, 2 సంవత్సరాల దాకా చాలా ఇబ్బందులు ఉంటారు. ఆ తర్వాత నుండి కొంచెం పికప్ అవుతాడు విదేశీ ప్రయాణం చేస్తే. మొత్తానికైతే విదేశాలకు వెళ్ళి ఆడ స్థిరపడి సంపాదన మార్గం మెరగాలంటే ఫస్ట్ తన పేరును మంచి సంఖ్యాపరంలోకి మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. తనకి అట్లీస్ట్ న్యూమరికల్ నంబర్ ఉన్న మంచి నంబర్లో కనుక మనం డిజైన్ చేయగలిగితే, ఈ బాక్సులలో ఫిల్ చేయగలిగితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు తప్పకుండా అందుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మీ పేరు కూడా ఒకసారి ఈ ఆల్ఫాబెట్లో చూసుకోండి. ఈ బాక్స్లో వేసి చూడండి. ఏదైతే నెగెటివ్ ఉన్నాయో ఆ నెగెటివ్ మనం వెళ్ళడానికి, ఆ నెగెటివ్ అనేది కూడా మనకు రాకుండా ఉండడానికి మన పేరును 270 నుండి 360 డిగ్రీ కోణంలో పేరును సరి చేసుకోగలిగితే చాలా మంచి జరుగుతుందని కూడా నా అభిప్రాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో.